వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనందరం కూడా ఒక భ్రమలో బతికేస్తూ ఉంటాము. ఏంటి అంటే, నేను లేకపోతే వాళ్ళు ఉండలేరేమో, నేను లేకపోతే అసలు వాళ్ళ లైఫే వేస్ట్ ఏమో, నేను లేకపోతే అసలు ఏది జరగదేమో, ఇలాంటి భ్రమలో మనం బతికేస్తూ ఉంటాము. ఎవరు ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం ఏమీ ఆగిపోదు. ఈ రోజు నువ్వుంటే నీతో నడుస్తుంది, నువ్వు లేకపోతే ఇంకొకరితో నడుస్తుంది. అది ఎలాంటి బంధంలో అయినా, ఒక ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా, లేదంటే బ్రదర్, సిస్టర్, మదర్, సన్, ఇలా ఏ రిలేషన్షిప్ అయినా, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఉన్నంత కాలం నీతో ఉంటుంది. నువ్వు లేకపోతే ఇష్టమైన వాళ్ళే ఇంకొకరిని చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్లోకి తెచ్చుకొని హ్యాపీగాను ఉంటారు. లేదు అంటే అలాగే ఉన్న వాళ్ళతోనే ఏదో ఒక వ్యాపకం వాళ్ళలో పెట్టుకొని మీ మీద అంత ప్రేమ ఉంటే అలాంటి వాటి చోటికి వెళ్లకుండా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని మీ జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకొచ్చి మూవ్ ఆన్ అయ్యి ఏ విధంగా లైఫ్ని లీడ్ చేయాలనేది నేర్చుకొని ఖచ్చితంగా లైఫ్ని లీడ్ చేస్తారు. కాకపోతే మనం ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తూ ఉంటుందంటే, అరే నేను లేకపోతే ఇంట్లో ఏది జరగదు, ఒక ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఏ పని జరగదు, నేను లేకపోతే వీళ్ళకి పెట్టేది ఎవరు, నేను లేకపోతే వీళ్ళకి వండేది ఎవరు, నేను లేకపోతే అసలు ఇంట్లో ఏ జరుగుతుంది అన్న భ్రమలో మనం బతికేస్తూ ఉంటాం అనమాట. అంటే అంతలాగా కనెక్ట్ అయిపోయి ఉంటాం అనమాట ఫ్యామిలీకి. కాబట్టే మనం ఆ విధంగా ఆలోచించడం కూడా తప్పులేదు. బట్ మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పటికైనా కానీ ఎవరిమైనా కానీ రెడీగా దేనికి ఉండాలంటే, మనం ఉన్నంత కాలమే మనది. మనం లేనప్పుడు ఏదో ఒక రకంగా జరిగిపోతూ ఉంటుంది కానీ అనే డెసిషన్కి మనం డిసైడ్ అయ్యి లైఫ్ని ఖచ్చితంగా లీడ్ చేస్తూ ఉండాలన్నమాట. అర్థమైంది కదా? కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా నేను లేకపోతే నెక్స్ట్ ఏంటి, ఎవరికైనా కానీ ఎవరు జీవితంలో అయినా కానీ అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఆగిపోతారేమో అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఇప్పుడున్న రోజుల్లో ఇంకా అసలే ఆగరనమాట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలకి ఉన్న స్ట్రాంగ్ రిలేషన్స్ అయినా కూడా విపరీతమైన బ్రేకప్లు, చిన్న విషయానికి పెద్ద విషయానికి. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళకి బంధాలు, బాంధవ్యాలు అనేది చాలా చులకనగా అయిపోయినాయి. కాబట్టి కొందరి విషయంలో కాబట్టి వాళ్ళు ఇంకా పోయిన వాళ్ళ గురించి అంతలాగా ఆలోచించేసి అంతలాగా మూవ్ ఆన్ అవ్వకుండా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు. అంత సీన్ లేదండి. ఖచ్చితంగా మూవ్ ఆన్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు. మీరు బతికుండగానే మీతో బ్రేకప్లు చెప్పుకొని వేరే వాళ్ళకు నచ్చిన వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయే వాళ్ళు ఇంకా మీరు లేనప్పుడు అవరా చెప్పండి? అలా ఉంది ఇప్పుడు సమాజం అనమాట. కాకపోతే ఎప్పుడు మనం కూడా అందుకనే అవతలి వాళ్ళు మనం లేకపోతే ఉండలేరేమో అనే భ్రమలో నుంచి బయటకు వచ్చి ఎవరున్నా లేకపోయినా ఎవరికైనా కానీ, నీకైనా కానీ పక్క వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ లైఫ్ అనేది జరుగుతూనే ఉంటుందన్న ఒక సత్యాన్ని తెలుసుకొని బతికితే ఏ గోలా ఉండదన్నమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.